గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి పోటీగా శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తుంది కాబట్టి మోడీ అమిత్ షా కలిసి ఆయన అవుట్ చేసినట్టు. ఇదంతా మీలాంటి మిత్రులు మీడియా వాళ్ళు ఏంటంటే చూసే వాళ్ళకు వినేటువంటి వాళ్ళకు ఆసక్తిని పెంచడం కోసం మీరు మసాలా పెడతారు, లేనటువంటి దగ్గర కూడా మీరు పెడతారు. అందుకని మోదీకును శివరాజ్ సింగ్ చౌహాన్కు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భేదాలు లేవు, ఎలాంటి పరస్పర పోటీ లేదు, ఎలా అవకాశం లేదు. ఇవాళ మోదీ గారు కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు ఇంకోరికి పోటీ ఏంది బీజేపీలో. కాబట్టి వారు ఇంకేదో పోటీ పడాలా, ఇంకేదో ప్రూవ్ చేయాలా. ఈరోజు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, ఆయన తర్వాత 2 సార్లు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి ఎలా ఇంకా నేనేదో ప్రూవ్ చేయాలా, కాబట్టి నాకు ఎవరో పోటీ ఉన్నారు. మా పార్టీలో అటువంటిది ఏం లేదు, అటువంటి అవకాశం కూడా లేదు, ఇబ్బందులు లేవు. మధ్యప్రదేశ్లో అంటే పోటాపోటీ అనుకున్నారు అన్ని పోల్స్, ప్రీ పోల్స్ కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన సర్వేలలో పోటాపోటీగా ఉంటుంది. ఒక 5-6 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ అనుకునే సందర్భంలో 300 సీట్లు ఒక బీజేపీకే రావడానికి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏమనుకుంటున్నారు? ఈవీఎం అయితే కాదు, ఈవీఎం అయితే కాదు. దిగ్విజయ్ సింగ్ మొదలు పెట్టిండు. అవును, ఎందుకంటే మొదలు స్టేట్మెంట్ ఇచ్చిండు గెలుస్తున్నామని, గెలవలేదు. అరే మరి ఏమైంది అంటే నా తప్పు కాదు, ఈవీఎం తప్పు అన్నట్టు. వీళ్ళకు ఇబ్బంది కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు గెలవకపోతే ఈవీఎం, గెలుస్తూనేమో వాళ్ళు రాహుల్ గాంధీ. వాళ్ళకు రోగం పట్టుకుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొదటి నుంచి కూడా ప్రభుత్వం పట్ల సామాన్య ప్రజలు, మహిళలు, యువకులు, ఎస్సీలు, ఎస్టీలు విపరీతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి పద్ధతి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిజంగా ఎక్కడన్నా పనిచేసింది పూర్తిగా అంటే అక్కడ మోదీ గారు కానీ, ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్న సమయంలో కానీ, కోవిడ్ తర్వాత కానీ మధ్యప్రదేశ్లో విపరీతమైనటువంటి చురుకుగా, లేకపోతే పార్టీ చాలా కష్టపడి పనిచేసింది. దానికి ఈరోజు స్పందన వచ్చింది, దానికి ఫలితం వచ్చింది. మేము అందరం కూర్చున్నప్పుడు ఇంటర్నల్గా అందరికి కూడా తెలిసిందంటే 150 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. నేను ప్రభారీగా వెళ్ళినప్పుడు కూడా అక్కడ మొదటి టార్గెట్ ఏంటంటే 41% ఓటు ముందు అసెంబ్లీలో వచ్చింది. కాబట్టి 10% టార్గెట్ పెట్టుకొని పనిచేయాలా, 50% మనకు రావాలా అనేటువంటి టార్గెట్ పెట్టుకొని పనిచేయడం జరిగింది. ఈరోజు 49% సాధించినాం. 20 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిన ఏ రాష్ట్రంలో 1952 తర్వాత భారతదేశ చరిత్రలో మన దేశంలో 20 సంవత్సరాల ప్రభుత్వం నడిచిన తర్వాత ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ 7%, 7.5% ఓటు శాతం పెరుగుడు అనేది ఎక్కడ జరగదు. ఇది యాంటీ ఇన్కంబెన్సీ గురించి మాట్లాడడం తప్పు, ఇది ప్రో ఇన్కంబెన్సీ. ప్రభుత్వం పైన ఉండేటువంటి సానుకూలత కనుక లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ తేవడం చాలా కష్టం.